కదా చూడండి. సో ఇలాగున్న హెయిర్ని అన్నీ ఎలా చేస్తాడో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు చెప్పు. అందరు బాగుండాలి. అందరు బాగుండాలి మేమైతే కోరుకుంటున్నాం. మీకు కోరుకోవాలా ఫ్రెండ్స్? మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 చిన్న లైక్ కొట్టి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదురా, సబ్స్క్రైబ్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. బట్టలు అయితే లక్ష్మి మార్నింగ్ ఉతికి ఆరేసిందో లేదో ఒక గంటలోనైతే ఎండిపోయి మళ్ళీ అవి తీయడానికి వెళ్తే కాలిపోద్ది, మనకి సాయంత్రమే తీయాలి. సో ఈరోజు అయితే లాగ్ అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా పండుగడికి త్రిశాంత్కి జ్వరం అనమాట, అందుకే కొద్దిగా డల్గా ఉన్నాడు. అయితే ఈరోజు ఏం వండలేదండి, చారు ఒకటి వండాము. వాడికి జ్వరం కదా, చారన్నం పెడదామని. ఓఆర్ఎస్. సో పండుగ కోసం ఓఆర్ఎస్ కలిపాము. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో వీళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇంటికి అదే అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే తిరిగి వచ్చారు. అందుకు పండుగ అయితే డీహైడ్రేట్ అయ్యడం వల్ల జ్వరం వచ్చినట్టు ఉంది. సో ఇదిగోండి ఓఆర్ఎస్ కలిపాను, తాగుతున్నాడు. చప్పగా అంతే, ఓఆర్ఎస్ అలాగే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మేము పెరుగన్నం తినేస్తున్నాము. సో అన్నం అయితే వండి గంట అయ్యింది, అయినా చాలా అంటే చాలా వేడిగా ఉంది, అందుకే ఐస్ గడ్డలు వేసాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇప్పుడు ఐస్ గడ్డలు వేసి వాటర్ వేస్తాను అనమాట. ఇంకో 2 ఐస్ గడ్డలు వేద్దాం. ఐస్ గడ్డలు వేసాను, ఇప్పుడు పెరిగి వేస్తాను. పెరిగి ఎత్తండి, ఎందుకంటే వండడానికి కూడా అసలు చిరాకు ఉందండి, అందుకని పెరుగన్నం తినేస్తున్నాము. ఇడ్లీ పెట్టి ఎక్కడ కమ్మండి ఇక్కడ ఓకే. చిన్నది అయితే ఇప్పుడు పెరుగన్నం తినేద్దాం. పెరుగన్నంతో పాటు ఒక పచ్చిమిరపకాయ నంచుకుంటే ఈరోజు మధ్యాహ్నం భోజనం కంప్లీట్ అయినట్టే. మా డాడీ కోసం ఒక జ్వరంకి నేను తెచ్చును, నా కోసం ఇదే జ్వరం. అదేంటి దాని పేరేంటి? బూస్ట్. బూస్ట్ నా కోసం కాదు, నీకే. నాకేనా అని చెప్తాను. పెట్టా. హార్లిక్స్ ఎక్కడ ఉంది? హార్లిక్స్ అయిపోయి తాగేసాం తెల్లారి నిన్న సాయంత్రం. పదండి నీది అది తెచ్చుకో, రైస్ గిన్నె పెరిగేస్తాను. మళ్ళీ మిరపకాయ కొరకు చిన్నది కొరకు. ఫ్రెండ్స్ మిరపకాయ తింటున్నాడు చూడండి ప్రశాంత్. చిన్నది కొరకు, చిన్నది కొరకాలి. ఇదిగోండి మిరపకాయ.
సూపర్. తిన్నా. తిన్నా. పెట్టే మొదలు పెట్టే. నారా పడితే చిన్నదే కొరక కొరక కొరక. పెట్టు పెట్టు దగ్గర గిన్నె దగ్గరికి. ఇద్దరు కుర్రాళ్ళు మిరపకాయ పెరిగాన్నం తిన్నారు. మగాళ్ళరా బుజ్జి మీరిద్దరు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దుర్గాని సెల్లింగ్ షాప్కి అయితే వచ్చాను. ఈరోజు ఎండ చాలా ఘోరంగా ఉంది. నేను తడిసిపోయాను, అంటే రన్నింగ్కి వెళ్ళానండి. లేదంటే ఇంకా బాగానే కొద్దిగా పర్వాలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు జనాలు అందరూ తడిసిపోయారు. స్నానం చేసినా చేయలేనట్టే ఉంది. స్నానం చేసి ఇలా బట్టలు వేసినా తడిసిపోతుంది. సో మార్నింగ్ వద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట హెయిర్ కట్కి. అందుకనే ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయిపోయింది. మరి తప్పలేదు, అన్నీ ఇంకా కట్టేస్తున్నారు, జస్ట్ మిస్. మరి ఇంకా వచ్చాను ఇప్పుడు. అన్నీ అయితే చాలా బాగా చేస్తాడు. సో ఫస్ట్ మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. సో ఇలాగున్న హెయిర్ని అన్నీ ఎలా చేస్తాడో చూద్దాము. ఓకే, టైం ల్యాబ్స్ పెడతాను, ఎండ్ వరకు చూడండి. అలాగే పండుగకి అయితే సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆడికి జ్వరం తగ్గలేదు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఆడికి టిఫిన్ ఇంకా బ్రెడ్ బార్లీ అన్నీ ఇచ్చేసి ఇప్పుడు సెల్లింగ్ షాప్కి వచ్చాను. సో అప్పుడే చూడొద్దు, టైం ల్యాబ్స్ పెడతాను. ఎండింగ్లో హెయిర్ కట్ ఏ విధంగా ఉందో చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ మొత్తానికి ఇదిగోండి, ఇదన్నమాట లుక్. చూసారు కదా, చేసింది అబ్బాయ. సో చాలా బాగా చేసాడు అన్నయ్య. సరే ఇప్పటికే టైం అయింది, ఇంటికి వెళ్దాం, ఫ్రెష్ అప్ అవుదాం. అలాగే పండుగ తినడం లేదో కొనుక్కుందాం. అలాగే వ్లాగ్ అయితే చూడండి, ఇంకొక 5 minutesతో ఎండింగ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో, బాయ్. బా పూరి వేడు స్నానం చేసాడు ఫ్రెష్గా. ఏంటిందా? సారీ తీసావా? పాలు బ్రెడ్ చపాతి తింటావు కదా, ఒకటి చేస్తాను. ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ఇది ఒక టానిక్ ఇచ్చారు, పారాసెటమాల్ 160, ఇంకా వారల్ సస్పెన్షన్ ఇది ఒక టానిక్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మిక్స్ చేయాలన్నమాట. ఇది డిస్టిల్ వాటర్ అన్నమాట. సో మనం మినరల్ వాటర్ అంటాం కదా, సో ఆ టైప్ ఇది డిస్టిల్ వాటర్. ఇది ఈ పౌడర్లో మిక్స్ చేసి పట్టాలి. ఇందాక ఆల్రెడీ ఈ టానిక్ పట్టేసాను జ్వరంది, ఇది కూడా పెట్టేస్తే పడుకుంటాడు. అసలు 2 రోజుల నుంచి జ్వరం ఆడికి ట్యాబ్లెట్లు వేసాం కానీ తగ్గలేదు. మళ్ళీ టానిక్ ఇచ్చారు వేరే హాస్పిటల్కి వెళ్తే. ఇది కూడా తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దాం అన్నారు.
ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. సో నేను సెలూన్ షాప్ నుంచి వచ్చి ఇంకా మళ్ళీ నేను చపాతీ అది చేసుకొని తినేసరికి 11 అయిపోయింది అనమాట. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత దోమతర వేసుకున్నాం. లేకపోతే ఇంట్లో మాత్రం అస్సలు నిద్ర పడట్లేదు. చూసారు కదా పౌడర్ సెట్టింగ్, ఒంటి నిండా పౌడర్ వేసుకున్నాను. లేకపోతే చెమట అలా ఎలాగంటే ట్యాప్ వాటర్ ఆన్ చేస్తే వచ్చినట్టు చెమట అలా వస్తూనే ఉంది. ఇంకా పిల్లలు కూడా పడుకుంటారు. లక్ష్మి అయితే మొబైల్ చూస్తుంది. ఈ రోజులు ప్రతి ఒక్కరికి అలవాటు అవుతుంది పడుకున్న ముందు సెల్ చూడడం, కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అదనమాట. ఇంకా బయట అయితే కొద్దిగా పర్వాలేదు, చల్లగా ఉంది. గాలి అయిపోయినా చల్లగా ఉంది. టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టుకున్నాము. యాక్చువల్గా ఇది అంత ఫాస్ట్ ఏం కాదు, కొద్దిగా స్లోగానే ఉంది. ఏదో కొద్దిగా పర్వాలేదు, లోపల మీద బయట కొద్దిగా పర్వాలేదు అనమాట. ఓకే, ఇంకా వ్లాగ్ అయితే ఎండింగ్కి వచ్చింది. రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. ఈరోజుకి అందరూ పౌడర్ రాసుకొని చక్కగా బయట పడుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.